ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును మనం ఆరాధించడానికి చేరి వచ్చి ఉండగా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదటి వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులు అని తీర్పు తీర్చక పోవుదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని అనెను. ప్రియులారా, ఆదివారం మనం రొట్టె విరుచుటకు చేరి వచ్చి ఉండగా మన ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అన్నాడు. మన ప్రభు ఆయన వివిధ పటాలలో ఉన్నాడు, వివిధ రకాలుగా ఉన్నాడు, ప్రవచనాలలో ఉన్నాడు, కీర్తనల గ్రంథములో ఉన్నాడు, అన్ని భాగములలో ఈ భాగములో మన ప్రభు 8వ వచనములో అంటాడు ఆయన, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు. యేసుక్రీస్తు ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువు. పిల్లల ఈ 8 వచనాల్లో ఈ సారాంశాన్ని, సందర్భాన్ని మనం మెరుగుదాం. ఆనాటి మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తుపై దాడి చేసే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు, ఎక్కడ పట్టుకోవాలి అని. యేసుక్రీస్తు ప్రభువారు ఉద్దేశపూర్వకంగా వారికి దాడి చేసే అవకాశాన్ని ఆయనే ఇచ్చాడు. కదా, కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తరచు ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువు అని పిలువబడ్డాడు. అంటే విశ్రాంతి దినము, దాని ప్రాముఖ్యత, దానిపై ఆయనకున్న అధికారాన్ని ఆయన నొక్కి చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ఆయన ప్రభువు అయినప్పుడు మన జీవితమంతా ప్రతిదినము మనకు విశ్రాంతి దినమే. ప్రతి ప్రదేశము దేవుని ఆలయమే. ప్రతి పొలము మనము భుజించే ధాన్య క్షేత్రమే. ప్రభువు దినమైన ఆదివారం కొన్ని తలంపులను మనము విందాం. ఈ భాగములో శాస్త్రులు, పరిసయ్యులు ఈ మనుషుల పైన మోయలేని బరువులు వారు మోపుతున్నారు. ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు. వారు కేవలం ఎలాంటి వారు? ఆయన పైన నేరములు మోపాలి అనే ఉద్దేశముతో ఈ ప్రశ్నలను అడుగుతూ ఉన్నారు. విశ్రాంతి దినం ప్రియులారా, ఈ భాగములో మనము గమనిస్తూ ఉండగా మొదటిది, మానవుడు మోయలేని భారములు మోయుచున్న సర్వమానవాళి అందరూ. మానవ జీవితం ప్రారంభం ఆదాము హవ్వలు. ఏదేను తోటలో దేవుడు వారిని సృష్టించినప్పుడు వారు ఎలా ఉన్నారు? ప్రయాస ఉన్నదా? భారం ఉన్నదా? చెమట ఉన్నదా? లేదు కదా. ఆదికాండం 2:15లో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాయుటకును దానిలో ఉంచెను.
ఆనాడు వారు పనిలో ఉన్నారు, కానీ పనిలో ఆనందం ఉన్నది. పనిలో ఉన్నారు, పనిలో ఆహ్లాదం ఉన్నది. వారు పనిలో ఉన్నారు, పనిలో ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే మొదటి మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయ్యాడు, దోషి అయ్యాడు, మానవుని జీవితంపై భారములు మోపబడ్డాయి, మానవ శరీరంపై భారములు మోపబడ్డాయి, మానవుని మనస్సుపై భారములు మోపబడ్డాయి, మానవుని హృదయంపై భారములు మోపబడ్డాయి, మానవుని ఆత్మపై భారములు మోపబడ్డాయి. ఆదికాండం 3వ అధ్యాయం 16 నుండి 18, 19 వరకు ఆయన స్త్రీతో ప్రయాసమును నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించెదను అన్నాడు. వేదన ప్రయాసం. 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక్కడ భారం మోపబడి ఉన్నది. ప్రియులరా, ఏమిటా భారం? ఆదాము మొదలుకొని సర్వమానవాళి, భేదమేమి లేదు, పాప భారము వారిపైన మోపబడి ఉన్నది. పాప భారాన్ని మోయలేక, విశ్రాంతి లేక మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 4వ వచనములో నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఆనాడు ఈ కీర్తనాకారుడు మాత్రమే కాదు, నీవు నేను సర్వ మానవాళి ఈ కేక వేస్తూ ఉన్నాం. మోయలేని భారములు. ఇది భారాన్ని భరించలేక తనువు చాలించిన వారెందరో, ఈ భారాన్ని భరించలేక ఈ లోకాన్ని వద్దు అనుకున్న వారెందరో. కారణం ఏమిటంటే పాపమే. అయితే ప్రియులరా, ఈ భారముల నుండి మనకు విశ్రాంతిని అనుగ్రహించు వారెవరు? విశ్రాంతి దినమునకు ప్రభువయ్యున్న యేసుక్రీస్తు వారు మాత్రమే. రెండవది, మన భారములను తీసివేయుటకై లేదా మన భారములను మోయుటకై భూలోకమునకు దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వమానవారిని పిలిచాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా అన్నాడు. ఎలా? ఆయన మాత్రమే ఇవ్వగలడు. మన భారాన్ని తీసివేసి ఆయన మనకు ఎలా విశ్రాంతిని ఇవ్వగలడు? నీ భారాన్ని, నా భారాన్ని, మనందరి భారాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు, తన మీద మోసుకున్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో మన పాపముల విషయమై చనిపోయి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన మోసుకొనెను. ఈ పాప భారం ఆయన మీద మోపబడినది. సర్వమానవాళి పాప భారం యేసు క్రీస్తు ప్రభువు మీద మోపబడినది. మనందరి పాప భారమును ఆయన మోసుకున్నాడు. కలువరిలో శాపగ్రస్తుడుగా వేలాడాడు. కలువరిలో ఆయన తన ప్రాణమును బలిగా అర్పించాడు, తన రక్తమంతటిని చిందించాడు. సమాధి చేయబడి తిరిగి లేచినవాడు. ఆ భారమంతటిని ఆయన తొలగించి వేశాడు, కొట్టివేశాడు. మూడవది, నేడు సర్వమానవాళికి విశ్రాంతినిచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన విశ్రాంతిని అనుగ్రహించువాడు. కానీ ఇక్కడ శాస్త్రులు వచ్చి విశ్రాంతి దినమున చేయకూడని పని నీ శిష్యులు చేస్తూ ఉన్నారు. అసలు విశ్రాంతి దినము దాని ఉద్దేశం ఏమిటి? విశ్రాంతి దినాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు మానవులకు? ప్రియులరా, ఈ విశ్రాంతి దినము అనేది మానవుడు దేవునితో గడుపుట కొరకై దేవుడి విశ్రాంతి దినాన్ని ఆయన అనుగ్రహించాడు. దానికి బదులుగా ఎన్నో కల్పితమైనటువంటి విషయాలను
ఆనాడు శాస్త్రులు పరిచయులు మానవ పద్ధతులను లేఖనములకు భిన్నమైన వాటిని వారు చేర్చినప్పుడు ప్రభు వారితో ఇలా మాట్లాడాడు. కొన్ని దృష్టాంతాలను ఆయన వివరించాడు. 3 నుండి 4 వచనాల్లో రాజైన దావీదు ప్రస్తావన, 5, 6 వచనాల్లో యాజకుని ప్రస్తావన, 7, 8 వచనాల్లో ఒక ప్రవక్త తన గ్రంథములో వ్రాసిన వచన ప్రస్తావన. అంటే విశ్రాంతి దినము అది ఎలాంటిదో ఆయన వివరిస్తూ ఉన్నాడు. 3వ వచనం, దావీదు తానును తనతో కూడా ఉన్నవారు ఆకలిగొని ఉండగా అతడు దేవుని మందిరములో ప్రవేశించి, దావీదు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు మాత్రమే తిను ఆ సముఖపు రొట్టెను తిన్నాడు అని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎక్కడ జరిగింది ఇది? సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయములో దావీదు ఆకలిగొని ఉండగా, ఆయనతో కూడా ఉన్నవారు ఆకలిగొని ఉండగా అక్కడికి వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారు. ఆ దేవుని మందిరములో ఉన్నటువంటి యాజకుడు అహీమెలెకు, అయ్యా రాజా, ఇదిగో ఇక్కడ ఎలాంటి రొట్టెలు లేవు గాని ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద నుండి తీసివేసిన రొట్టెలు, ఒక 5 సాధారణమైన రొట్టెలు కాదవి, ప్రతిష్ఠితమైన రొట్టెలు అన్నప్పుడు దావీదు అన్నాడు, దేవుని సన్నిధిలో మేము తినుటకు యోగ్యులమా? అవునండి. మరేం చేశారు? తీసివేయబడిన ఆ రొట్టెలను వారు తినిరి అనే మాటను గమనిస్తాం. ప్రతిష్ఠితములైన రొట్టెలను వారు అక్కడ తిన్నారు. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటే, ప్రియులారా, విశ్రాంతి దినం రాజు ఉల్లంఘించాడు. విశ్రాంతి దినము యాజకులు ఉల్లంఘించారు. 5, 6 వచనాలలో మనము గమనిస్తున్నప్పుడు సంఖ్యాకాండం 28వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం, విశ్రాంతి దినమున నిర్దోషి అయిన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలుపబడిన తూమెడు పిండి 2 10 వంతులను అర్పింపవలెను. విశ్రాంతి దినమున మరి యాజకుడు కూడా ఏ పని చేయకూడదు కదా, బలి అర్పించవచ్చా కదా, ధూపార్పణ చేయవచ్చా కదా? యాజకుల ప్రస్తావన ఇక్కడ, కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరువాడను కాను అని ఈ మాట హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను అన్నాడు కదా. బలి కంటే కనికరం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ ప్రవక్తను జ్ఞాపకం చేశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, మీరు మత్తయి సువార్త ఈ 12వ అధ్యాయం 6వ వచనములో యాజకుని ప్రస్తావన, అందుకే ఆయన అన్నాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. 12వ అధ్యాయం 41వ వచనములో ప్రవక్త ప్రస్తావన, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం రాజు ప్రస్తావన, ఆయన అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు, ఆయన ద్వారానే ఈనాడు సర్వ మానవాళికి విశ్రాంతి. ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చుటకు వచ్చినవాడు, కొట్టివేయుటకు వచ్చినవాడు కాదు. ఈ ధర్మశాస్త్రపు కాడి నుండి, దాని భారము నుండి ఆయన మనలను విడిపించి మనకు విశ్రాంతిని అనుగ్రహించినవాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రుడనుగా చేసి ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రపు కాడి భారము నుండి విడిపించి ఆయన విశ్రాంతిని అనుగ్రహించాడు. మాత్రమే కాదు, అసలు విశ్రాంతి దినము యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విశ్రాంతిని అనుగ్రహించాలి అనేదే దేవుని ఉద్దేశం ప్రియులారా. అందుకే ఆయన అన్నాడు కదా, మత్తయి సువార్త 11:28లో,
29లో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మోయలేని బాధ్యతలు, భారాలు, వాటి కొరకు విశ్రాంతి దినము ఉద్దేశించబడలేదు. విశ్రాంతి దినము మానవ శ్రేయస్సు కొరకు అది ఉద్దేశించబడినది. విశ్రాంతి దినము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారు ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని పొందాలి అనే ఉద్దేశంతో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, పాప భారమును తొలగించి విశ్రాంతినిచ్చాడు. ఈ లోకములో ధర్మశాస్త్ర భారమును తొలగించి ఆయన విశ్రాంతినిచ్చాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళితే నిత్య విశ్రాంతిని ఆయన మనకు అనుగ్రహించాడు. మన ప్రభువు ఆయన విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువు అయి ఉండగా, ప్రియులారా, మన జీవితాల్లో ప్రభు ఈ లోకములో విశ్రాంతినిచ్చాడు, శరీరానికి విశ్రాంతినిచ్చాడు, మనస్సుకు విశ్రాంతినిచ్చాడు, ఆత్మకు విశ్రాంతినిచ్చాడు. యుగ యుగములో నిత్య విశ్రాంతిని అనుగ్రహించి ఉండగా, ప్రభువా, నీవు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నావు. పాప భారాన్ని తీసివేశారు, మాకు విశ్రాంతిని అనుగ్రహించారు. మీకేమి చెల్లించగలము నాన్న? మా హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఆరాధించి మా స్తుతులను అర్పిస్తున్నాము తండ్రి అని ఆయనను ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయును గాక. ఆమేన్.